హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము పొడి బియ్యం పిండితోటి క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉండే బియ్యం పిండి దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. మన ఈ దోశలు చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టమాటా చట్నీ, పల్లి చట్నీ కాంబినేషన్లో చాలా బాగుంటాయండి దోశలు. ముందుగా మనము పిండి కలిపేసుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 1 కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ విధంగా రవ్వ వేసుకోవడం వల్ల మనకు దోశలు క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి. క్యారెట్ని పైన తొక్క తీసుకున్న తర్వాత ఈ విధంగా తురిమేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కొత్తిమీరని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే కరివేపాకుల్ని కూడా కట్ చేసి వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకుంటున్నా. మీరు దోశ క్రిస్పీగా తినాలనుకుంటే ఉల్లిపాయ అనేది వేయకుండా దోశ వేసుకోండి, క్రిస్పీగా వస్తుంది. ఉల్లిపాయ వేసి దోశ ప్రిపేర్ చేసుకుంటే దోశలు సాఫ్ట్గా వచ్చేస్తాయండి. మీరు క్రిస్పీగా కావాలనుకుంటే ఉల్లిపాయ వేయకుండా దోశ వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతోనైతే బియ్యం పిండి తీసేసుకున్నామో అదే కప్పుతోటి ముందుగా 3 కప్పుల వరకు వాటర్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పిండిని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని పిండిని కలిపేసుకోవాలి. ఇక్కడ మనము 1 కప్పు బియ్యం పిండికి 4 కప్పుల వాటర్ వేసేసుకున్నామండి. అలా అయితే పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి. చూడండి, ఈ విధంగా పిండి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, మనకి పిండి అనేది మంచిగా సెట్ అయిపోయింది. మనకు పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలంటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదండి, ఈ విధంగా ఉంటేనే మనకు దోశలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మనకి ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దోశ వేసేసుకుందాము. దోశ వేసుకోవడానికి నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్నా. ముందుగా నేనైతే ఒక ఉల్లిపాయతోటి పెనం పైన మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా ఉల్లిపాయతో క్లీన్ చేసుకుంటే మనకు దోశలు పెనంకి అంటుకోకుండా వచ్చేస్తాయి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పెనం పైన వేసేసుకొని ఆయిల్ మొత్తము అప్లై చేసుకున్న తర్వాత పెనం బాగా వేడి అయిన తర్వాతనే మనము దోశ వేసేసుకోవాలండి. చల్లగా ఉన్నప్పుడు వేసేసుకుంటే మనకు దోశలు అనేది పెనంకి అతుక్కుపోతాయి. చూడండి, ఇక్కడ పెనం అయితే బాగా వేడిగా ఉంది. ఇట్లా వేడివేడి పెనం పైన మనము కలిపి పెట్టుకున్న పిండిని గరిటెతోటి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దోశలాగా వేసేసుకోవాలి. మనము ఈ దోశ అనేది కాల్ చేసుకునేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్ చేసుకోవాలండి. దోశ వేసేసుకున్న తర్వాత దోశ పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకవైపు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనము దోశని పెనంలో నుంచి తీసేసుకోవాలి. ఈ దోశను మనము ఒకవైపే ఫ్రై చేసుకోవాలండి, రెండో వైపు కాల్ చేసుకోవద్దు. చూడండి, మనకి దోశ ఎంత మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందో. అంతేనండి, ఇక్కడ మనకి దోశ అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశని మనము టమాటా చట్నీ అలాగే పల్లి చట్నీ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. మనము ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలో అసలు అర్థం కాదండి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ప్రతి ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది కదండి, బియ్యం పిండి కలిపేసి ఈ విధంగా అప్పటికప్పుడు దోశ వేసి ఇవ్వండి. టేస్టీగా చాలా బాగుంటాయండి. ఓకేనండి, బియ్యం పిండి దోశలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ